ఘనతయు కృతజ్ఞతయు శక్తియు ప్రభావమును పొందనర్హుడు అన్నారు ప్రకటన 5లో. ఫస్ట్ అర్థం కాల వాళ్ళకి, తర్వాత అర్థమై వాళ్ళు దేవుణ్ణి సన్నుతించారు. సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును మహిమయు ఘనతయు ప్రభావమును కలుగుగాక. పొందనర్హుడు అన్నారు. ఇప్పుడు అంటున్నావు అర్హుడని, అంతకుముందు నీకు అర్హుడని తెలియదా? లేదు సార్, డౌట్ వచ్చింది మాకు. లూసిఫర్ అని ఒకడు ఉండేవాడు మా దగ్గర అంతకుముందు మా టీంలో. ఆ లూసిఫర్ అనేవాడు మాకు డౌట్ పుట్టించాడు. ఎవరు ఆ లూసిఫరు? సైతాన్, పడద్రోయబడిన కెరూబు, త్రోసివేయబడిన కెరూబు. అతడు పుట్టించాడు దైవ కుమారుడు, మనతో ఈక్వల్, మనకంటే ఎక్కువేమీ లేదు అంటే మేము అలా అనుకున్నాం. కానీ మాకంటే కూడా ఆయన ఘనుడు, అర్హుడు, యోగ్యుడు, మహిమ ఘనత స్తోత్రము సింహాసనాసీనుడైన వానితో పాటు ఈక్వల్గా పొందనర్హుడు అన్నాడు. అంతేకాదు ఇంకొక విచిత్రమైన విషయం కూడా ఉంది. ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూమి మీద జన్మించి ఇప్పుడు పరలోకంలోనికి తండ్రి కుడిపార్శ్వానికి మొట్టమొదట ఎక్కిన మనుషుడయ్యాడు ఆయన. అర్థమైందా? స్తోత్రం కలుగును గాక. మనుషుల్లో ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తండ్రి అయిన దేవుని దగ్గర కంటే ఒకడు ఉన్నాడండి, ఒక ఆయన ఉన్నాడు. మనిషేనండి, ఆయన మనిషేనండి, భూమి మీదే వచ్చాడండి, ఈ పాపలోకంలోనే జీవించాడండి, మాతో పాటే మసలుకున్నాడండి, మాతో పాటు తిన్నాడండి, మాతో పాటే పడుండి నిద్రించాడండి, మాతో పాటే మా మట్టి లోకంలో ఈ దుమ్ముదూళ్ళలోనే తిరిగాడండి, మా వల్లనే జీవించాడండి. కానీ పాపము లేనివాడుగా ఉన్నాడండి. అంతేనా? అందరి పాపములకు తన్ను తానే సజీవ బలియాగముగా అర్పించుకున్నాడండి. అంతేనా? సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ నాడు సజీవుడై తిరిగి లేచి తండ్రి యొద్దకు ఎక్కిపోయాడండి. మనుషుడండి, మనుషుడే. దేవుడై ఉంటాడు లేవాయా? కాదు సార్, మా వంటి రక్త మాంసాల శరీరం కలిగిన వాడేనండి. ఆయనకి ఆకలైంది, ఆయనకి నిద్ర వచ్చింది, ఆయన అలసిపోయాడు. మాలో ఒకని వంటి వాడు, మా మనుషుడే సార్. తండ్రి కుడిపార్శ్వాన ఉంది. మనుషులందరికీ ప్రతినిధిగా మా ప్రధాన యాజకుడు అక్కడికి చేరాడు. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. సృష్టి మొత్తానికి ముందు పుట్టి ఆది సంభూతుడయ్యాడు. మృతులలో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడు అనిపించుకున్నాడు. కొలసే పత్రికలో మృతులలో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడు అనిపించుకున్నాడు. సో దేవలోకం వెళ్ళి దేవుని కుడిపార్శ్వం ముందు ఆసీనుడైన మనుష్యుడుగా యేసున్నాడు. మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటాడన్నాడు. మనుష్య కుమారుడు, మనిషికి జన్మించిన వాడు,
అంటే స్త్రీకి పుట్టినవాడు. స్త్రీ కూడా మనిషేగా, మరియమ్మ. ఇప్పుడు ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది. ఆయన వెళ్ళినట్లే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన తీసుకొని వెళ్తాను అన్నాడు. అది విషయం. నేను మృతిని జయించి లేచి తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళినట్లు నా యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా అంత్య దినమున నేను అలాగే లేపుతాను అన్నాడు. అందుకు విశ్వాసం ఉంచండి మొర్రో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి కుయ్యో మొర్రో అని మొత్తుకుంటున్న కారణం అది. ఆయన యందు విశ్వాసం ఉంచానని ఒట్టి మాటలు చెప్పకుండా ఇప్పుడు ఫ్లాట్ మాట్లాడుకున్నామండి, ఫ్లాట్ మాట్లాడుకున్నాం, భయాన ఇచ్చాం, ఇంక ఇల్లు కట్టడం మొదలు పెడదామా? ఒప్పుకుంటాడా? ఫ్లాట్ ఓకే చేసుకున్నాం, భయానా ఇచ్చాం, ఇల్లు కట్టడానికి మనం సామాగ్రి తోలిస్తే ఒప్పుకుంటాడా? వచ్చి అడుగుతాడు, ఏమైందా, ఏం తోలిచ్చావు ఏంది అంటాడు. అవునాయా, ప్లాటు భయాన్ని ఇచ్చాగా, నువ్వు కూడా నాకు ఇస్తానన్నావుగా అంటే అందుకే ఇల్లు కట్టడం మొదలు పెడుతున్నాడు. బాబా మెంట్లోలాగా ఉన్నాను, భయాన ఇచ్చి ప్లాట్లు ఇల్లు కట్టేది ఏంది? మరి ఇంకేంది, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు. రిజిస్ట్రేషనా? అది ఎప్పుడో ఇల్లు కట్టినాక అందులోకి చేరి సత్యలోపు చేయించుకుంటారులే రిజిస్ట్రేషన్. అంటే వాడు ఆ బుల్డోజర్ తీసుకొచ్చి ఆ ప్లాట్లో తోలిన సామాగ్రి మొత్తాన్ని ప్లాట్ బయటికి నెడతాడు. అవునా కాదా? అవును, 100% అవును. నీ ప్లాట్ ఇస్తావా రిజిస్ట్రేషన్ కాకుండా? ఏవో. సో భయానా అనేది, బేరం అనేది రహస్యంగా జరిగిద్ది. పర్సనల్గా ఇద్దరు మాట్లాడుకుంటారు, నా వస్తువు ఇంత అయింది, ప్లాటు ఇంతకి ఇస్తా, ఓకే ఇదిగో ఇంత అయిపోయింది, నేనే తీసుకుంటాను భయానా. అయిపోయిన తర్వాత ఇంకేంది, ఒక నిర్ణయ కాలం 3 నెలలకనో 2 నెలలకనో నెలకనో వాని అవసరతను బట్టి వారం 10 రోజులకనో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు. ఫస్ట్ పర్సనల్ గా ఒప్పందాలు జరిగినాయి. ఇప్పుడు రోడ్డు ఎక్కాలన్నమాట. ఇద్దరు రోడ్డు ఎక్కి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇటుపక్క కొంతమందిని, అటుపక్క కొంతమందిని సాక్షుల్ని తీసుకెళ్ళాలి. తెలుసుగా, ఆ సాక్షుల సమక్షంలో, రిజిస్టర్ వారి యొక్క సమక్షంలో వ్రాతకోతలు జరగాలి, సంతకాలు పెట్టబడాలి, ముద్ర వేయబడాలి. అప్పుడు ఈలోపు వానికి అనుకున్న పైక మీద వానికి చెల్లించాలి. అయిపోయిన తర్వాత వానికి పైసలు, మనకేమో కాగితాలు. ఏం కాగితాలు? మన పేరిట రిజిస్టర్ అయినటువంటి కాగితాలు. అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నీకు ఇప్పుడు ఇల్లు మొదలు పెడితే హ్యాపీ, కట్టుకోమంటాడు. ఇక రాడా మధ్యలోకి. స్తోత్రం. ఇట్లాగా యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాను, ఏదో చర్చికి వస్తున్నాను, ఇక నుంచి నేను ఆయన్నే నమ్ముకుంటున్నాను, ఇక ఆయనే నా రక్షకుడు, ఆయనే నా నీతి, ఆయనే నా విమోచన, నా పరిశుద్ధత, నేనైతే పాపిని, ఇక నన్ను పరలోకం చేర్చే దిక్కు నా ప్రభువే అని నేను ఒప్పుకుంటున్నాను. అయిపోయింది, ఇది రహస్యంగా అయిపోయింది. నీకు ప్రభుకి పర్సనల్ కాంటాక్ట్ అది అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరు ఒప్పందం ఓకే చేసుకుంటూ రోడ్డు ఎక్కాలన్నమాట. ఏమెక్కాలి? సాక్షుల సమక్షంలో మీరు చేసిన ఒప్పందానికి బాహాటంగా ఒక క్రియ చేయాలి. అదేమిటంటే, అందరి ఎదుట, సాక్షుల ఎదుట నీవు యేసును అంగీకరించి, మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకొని, యేసు నా రక్షకుడు, నేను పాపిని, నా పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడు, నేను ఆయనతో కూడా యుగయుగాలు ఉండునట్లు, నేను యేసుతో ఉండునట్లు, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తం నేను నీట మునిగి బాప్తిస్మం పొందుతున్నాను అని ఆ సాక్షుల సముఖంలో, నీట మునిగి దేవుని సముఖంలో, సాక్షుల సముఖంలో, దైవజనుని సముఖంలో నీట మునిగి నీ తీర్మానాన్ని నువ్వు ప్రచురపరిచినప్పుడు, ఇక్కడ కాదు, నిజంగానే రాయబడింది నీ పేరు.
అక్కడ రాయబడిద్ది. ఎక్కడ? దేవుని జీవగ్రంథంలో రాయబడిద్ది. నేను చెప్పేది ఒట్టి మాట కాదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చూసుకోండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. అదయ్యా సంగతే. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఎక్కడ పడవేయబడ్డాడనుంది? అగ్నిగుండములో. కొంతమంది వెటకారం చేయొచ్చు. ఏడిచాడు అగ్నిగుండం అంటే ఎవడు చూశాడు? ఏదో చెబుతుంటారు. ఉదర పోషణం బహుకృత వేషం అని ఏదో పబ్బం గడుపుకోవటానికి 4 మొక్కలు చెబుతారు. నమ్మాలని ఏందంట? నేను నమ్మను. నమ్మవాగు, పోయి వాగులో దూకు, నాకెందుకు? రేపైతే చావు ఒకటి ఉంది కదా. చచ్చిన తర్వాత ఇప్పుడు చావు లేదనుకో, నేనే చెబుతా అట్లాంటి ఏమి లేవు అబ్బాయి, మనమే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదని మైకులు పెట్టి నేనే చెబుతా. కానీ ఇట్లా చూసినాడు అట్ట పోతున్నాడుగా. ఏనుగు లాంటి కూడా పీనుగైపోతున్నాడుగా. ఎవడికి ఎప్పుడు మూడితో తెలియట్లేదుగా. కాబట్టి చావు ఉంది గనక చచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది అన్నాడు. నమ్మి జాగ్రత్త పడితే మంచిది. నమ్మకుండా ఓవర్ యాక్షన్ చేసి నోరుంది కదా దాన్ని కుళ్ళు జోకులు వేసుకుంటా వెటకారాలు చేసుకుంటా చెప్పిన మాటల్ని పెడ చెవిని పెడితే రేపు తీరా చచ్చాక ఉన్నంత వరకు వాదిస్తారు కొంతమంది. అవన్నీ ట్రాష్ రా, నేను నమ్మను రా, అదిరా ఇదిరా అని ఓవర్ యాక్షన్ చేస్తారు. రేపు చచ్చాక కర్మగాలు ఉందనుకో, తూచ్ అంటే మళ్ళీ ఆట మొదలు పెట్టని, గోళీల ఆట కాదు, లైఫ్. ఏంటిది? తూచి నేను ఇట్లా అనుకోలేదు, నేను ఇంకోసారి పోయేస్తానంటే సరే నేను ఇంకోసారి వెళ్ళరమ్మా అని అంటానికి గోళీలాట కాదు, లైఫ్. భూమి మీద నీకు టైం ఇచ్చినప్పుడే, దేవుని వాక్కు నీ చెవికి వచ్చినప్పుడే, నీ హృదయానికి అంటినప్పుడే తక్షణమే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందాలి. దేవుని హత్తుకొని ఉండాలి. రక్షణ పొందంగానే సరిగా రక్షణ పొందినోడు చచ్చిన దాకా ఆయన వదిలిపెట్టకూడదు. కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. అది కూడా చెప్పాం మన శుక్రవారం బుధవారం ఇప్పుడు చెప్పా. హైదరాబాద్ పోవాలని గుంటూరులో రైలు ఎక్కినోడు హైదరాబాద్ చేరేంత వరకు రైలు దిగకూడదు మధ్యలో. ఒకవేళ దిగిన రైలు గదిలోకి ఎక్కాలి మర్యాదగా. ఏదో ఆకలికి ఏదన్నా ప్యాకెట్లు తినాలనిపిస్తే, ఏదన్నా ఆహారం కానీ ఒక పొట్లను తెచ్చుకోవాలంటే రైలు సౌండ్ రాకముందే ఎక్కాల పరిగెత్తుకుంటూ వచ్చి. అట్లా కాకుండా గుంటూరులో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ పోదామని మిర్యాలగూడ దగ్గర దిగామనుకో, దిగి మళ్ళీ ఎక్కలేదనుకో, రైలు పోయిద్ది. రైలు హైదరాబాద్ పోయిద్ది. కానీ దిగినోడు మాత్రం పోడు, మిర్యాలగూడలోనే కూర్చుంటాడు. స్తోత్రం. అందుకే చెబుతున్నా, సచ్చిన దాకా యేసును వదిలిపెట్టొద్దు. యేసయ్యలో నువ్వు ఉన్నంత వరకు నీ ఆత్మకు ఢోకా లేదు, రక్షణ ఖాయం. నాకొద్దులే యేసు ప్రభొద్దు, ఏమొద్దు, ఏమో అనుకొని వచ్చా కానీ అబ్బే నాకొద్దులే అంటే సరిపో, డేంజర్లో పడతావు. యేసును కాదు అనుకున్నావంటే రక్షణ పోగొట్టుకుంటావు. ఎందుకంటే రక్షణాధారమై ఉన్న క్రీస్తును విసర్జించావు గనక నువ్వు పరలోకం ఖచ్చితంగా చేరవు. మీకు అంత ఆనందంగా ఉందా? కాబట్టి యేసులో ప్రవేశించడమే కాదు, యేసులో నిలిచి ఉండాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు మీరు కొంతమంది ఎరుగుదురు, కొంతమంది క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక అందరికీ ఉపయోగపడిద్దని ఈ మాటలు అందించా. ఆయనలో ఎందుకు ఉండమంటున్నానంటే, మనందరికంటే ముందు తండ్రి దగ్గరికి వెళ్ళిన వాడు ఆయన, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైన వాడు ఆయన. ఆయన యందే మన రక్షణ నిరీక్షణ, ఆయన యందే మన నిత్య జీవం, ఆయనే దాని అంతటికీ ఆధారం, దిక్కు, దశ. స్తోత్రం. కాబట్టి నా సహోదరులు మీరందరూ గౌరవనీయులు, మర్యాదస్తులు గనుక మీకు ప్రేమతో సన్మానించి నమస్కారం చేసి వందనాలు చెప్పి మరీ చెబుతున్నా. ఏమని చెబుతున్నా?
యేసు ప్రభు నిజమైన దేవుడు. అలాగే మన భూమి మీదకి వచ్చి మనుషులలో మనుషుడుగా ఉండి మనందరికంటే ముందు పరలోకం ఎక్కి వెళ్ళిన మనుష్యుడు. దేవుడు అండ్ మనుషుడు, దేవనరుడు. సంపూర్ణ దేవుడు అన్నది ఎంత నిజమో సంపూర్ణ మానవుడు అన్నది కూడా అంతే నిజం. మన ప్రతినిధిగా ముందు ఆయన అక్కడికి ఎక్కి వెళ్ళాడు గనక కొంతమంది అంటారు, పరలోకం ఉందా, చూసినోళ్ళు ఎవరు? నరకం ఉందా, చూసినోళ్ళు ఎవరు అంటారు. ఆ చూసినోడే చెబుతున్నాడు, చెప్పింది ఈ గ్రంథంలో రాశారు. విశ్వసిస్తే ధన్యుడు, వెటకారం చేసి వదిలేస్తే ప్రాబ్లమే లేదు. ఎంతకాలం ఉంటాం? మహా ఉంటే 60, 70, 80, ఇంకా దమ్ము ఉంటే 90. ఆ తర్వాత అయినా శాల్తీని ఎత్తాలిగా. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. సత్యం స్పష్టంగా తెలిసి దేవుడు బయలుపరుస్తున్నప్పుడే దిద్దుకోండి. ఊపిరి పోయిన తర్వాత చాలామంది దేవుని దగ్గర మొత్తుకునేది ఏందో తెలుసా? ఇట్లా ఉంటుందని మేము అనుకోలేదు, దయచేసి ఒక ఛాన్స్ ఇయ్యి. ఎక్కువ శాతం పాతాళంలో అగ్నిలో వినబడే మాట ఏదన్నా ఉంది అంటే ఇట్లా ఉంటుందని మేము అనుకోలేదు, ఒక్క ఛాన్స్ ఇవ్వు దేవా, ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్కసారి వెళ్ళి బాప్తీసం పొందొత్తా, ఒక్కసారి వెళ్ళి బాప్తీసం పొందొత్తా, అయ్యా 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 అని మొత్తుకుంటారు. ఒక్కసారి ఏంటి, నీకు సంవత్సరాలే ఛాన్స్ ఇచ్చాను నా కుమారుడా, ఇంకా లేదు అవకాశం. నీకు ఇచ్చిన టైం అంతటి నువ్వు నష్టపుచ్చుకున్నావు గనక మరొక అవకాశం లేదు, ఇంక అంతే సంగతులు నీ బతుకు అంటాడు. ఛాన్సులు ఇవ్వకపోతే ఆయన తప్పు, ఇచ్చినా ఉపయోగించుకోకపోతే ఇది మన తప్పు కానీ ఆయన తప్పు కాదు. న్యాయమా కాదా? కాబట్టి ఇందు మూలంగా మీ యవన మందికి తెలియజేయటం ఏమనగా, మారు మనసు పొందనోళ్ళు మర్యాదగా మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందనటువంటి వాళ్ళు ఖచ్చితంగా బాప్తిస్మానికి సిద్ధపడండి. బాప్తిస్మం పొంది కాస్త అటు ఇటుగా ఉన్నోళ్ళు అటు ఇటు కాకుండా ఉండండి, స్థిరంగా నిలిచి ఉండండి, క్రీస్తులోనే నిఖరంగా ఉండండి. ఓకేనా? తెలియని వాళ్ళు కూడా తెలియజేయండి. అంతే సంగతులు.